హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. అమ్మాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదండి. ఇంకా అమ్మాళ్ళ ఇంటికి వస్తే పిల్లలు నా మాట అయితే వినరమాట. అమ్మ కూడా నా మాట వినదు. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు అనిపించుకుంటారండి. ఎప్పటి నుంచో మైసూర్ బజ్జీలు ఏమంటున్నారు, నాకైతే ఇవి అసలు రావండి. అక్కడ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అడిగేవారు, నాకు రావు, అమ్మమ్మకి వచ్చు, నాకు రావు అని చెప్పేదాన్ని. సరే అయితే అమ్మ నాకు ఎంత ట్రై చేసినా ఇలాగైతే అసలు ఉబ్బవండి. ఒకసారి రెండుసార్లు ట్రై చేశాను కానీ అసలు ఇలా ఉబ్బలేదన్నమాట. అమ్మ చేసినవి చాలా బాగా వస్తాయి, చూసారు కదా. అమ్మ ఇదే కదండి, ఎటువంటి బ్రేక్ఫాస్ట్ అవనివ్వండి, నాన్ వెజ్ అవనివ్వండి, వెజ్ అవనివ్వండి, అమ్మ చేసిన వంటలు మటుకి చాలా ఇష్టమండి. చాలా బాగుంటాయి అమ్మ చేసిన. అమ్మని కాదు చెప్తున్నాను అనుకుంటే మా అమ్మ కాదండి గొప్ప చెప్తున్నాను, అలా కాదండి. మా అమ్మ చేసిన నిజంగా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇంకైతే బ్రేక్ఫాస్ట్ కింద అయితే మేమైతే ఈరోజు అమ్మ చల్లపునుకులు అయితే వేసింది, మైసూర్ బజ్జీలు అయితే వేసింది. చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉన్నాయండి. అమ్మ ఇంకా ఇక్కడ ఏం వేసినా నాకు ఎదురుగుండా అరటి చెట్టు ఒకటి ఉంటుందండి. ఇంకా ఆకు కోసి తెచ్చుకొని నేను అందులో తింటూ నాకు చాలా ఇష్టం. బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఇంకా లంచ్ అయినా సరే నాకు అరటాకులో భోజనం చేయటం అంటే మహా ఇష్టం. అక్కడైతే మిస్ అవుతాను కదా, అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను అరటాకులో అయితే తింటాను. ఇంకా ఇది ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది కదండి, దానికోసం కింద పెప్పర్ అయితే వేసి ఆయిల్ పీల్చుకుంటాకి ఇలాగైతే మొత్తం బజ్జీలన్నీ వేసేసిందండి అమ్మ వేసేదాకా కూడా ఆగమండి. ఒక వాయి వేస్తూ ఉంటూ పక్కన తినేస్తూ ఉంటాం అన్నమాట. చూసారా ఎలా ఉబ్బిందో, లోపల బబుల్స్ వచ్చినాయి, చాలా బాగుంటుందండి. ఇంకైతే మేము టిఫిన్ అయితే చేసేస్తున్నాం. దాంట్లో గట్టి చట్నీ అండి, అది కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే మేము నాన్న అయితే వెళ్ళి చేప తీసుకొచ్చారండి. 2 kgs అంటే చేప. ఎప్పుడు చేప కట్ చేయించి తీసుకొచ్చేవారండి. ఇప్పుడు ఏమైందంటే అక్కడంటే చేసేవాళ్ళు చాలా బిజీగా ఉన్నారంటే, చాలా లైన్ ఉందంట, ఇవాళ చాలా గర్దీగా ఉందనేసి ఇంకైతే మా నాన్నగారు అయితే ఇంటికి తీసుకొచ్చేసారు. అమ్మే చేస్తుందండి, చూసారా ఇప్పుడే మెదులుతా ఉందండి చేప అయితేనే. ఇంటికి తీసుకొచ్చినప్పటికీ కోస్తుంటే చూసారా రక్తం ఎలా వస్తుందో. అవి చూస్తేనే తెలుస్తుంది మనకి ఆ చేప ఫ్రెష్గా కాదని. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి చేప అయితేనే. పట్టు ముక్క అయితే కోసేసింది అమ్మ. పట్టు కూడా మా సైడ్ అయితే ఫ్రిడ్జ్లో ఐస్లో పెడతారు కదండి, అందుకు పొట్టకడ ముక్క చేదుగా ఉంటుంది. ఇక్కడ మనకైతే ఫ్రెష్గా వస్తాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చెల్లి కూడా వచ్చింది. చెల్లి కంటే చేపలంటే అక్కడ హాస్టల్ కదండి, హాస్టల్లో మనకి చికెన్ అయితే వండుతారు కానీ ఫిష్ ఇలాంటివి ఉండవు. ఉన్నా అసలు బాగోవు కదండి. అమ్మ ఇక్కడ వచ్చాక మెయిన్ ఫస్ట్ గుండా అది చేపలే వండించుకుంటుంది అన్నమాట. దానికి అంత ఇష్టం చేపల కూర, చేపల పులుసు, అది కూడా వేడిగా తింటుంది. ఎప్పుడైనా చేపల పులుసు వండిన పొద్దున్న వండితే సందాలు వండితే పొద్దున్నకి చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మా చెల్లికి ఇంక వండిన వెంటనే వేడివేడిగా పులుసు చేసుకుని తింటే మహా ఇష్టం అన్నమాట. ఇంకా అమ్మ అయితే ఇలాగ చేపల కటింగ్ అయితే చేసేస్తుంది. నాకు చేపలు కట్ చేయటం అస్సలు రాదండి. చేయమంటే చేసేస్తాను తోమేసి. ఇలా ముక్కలు కోయటం అయితే అస్సలు రావు. చేపనైతే నలిపేసి పొడిని చేసేస్తాను, నాకైతే రాదన్నమాట. అమ్మ అయితే పర్ఫెక్ట్గా కట్ చేస్తుందండి. ఇలాగైతే చేప ముక్కలన్నీ కట్ చేసేసింది. ఇప్పుడైతే ఈ క్లీనింగ్ అయితే చేస్తుందన్నమాట. ఇంకా ఇక్కడే ఫ్రెష్ దొరుకుతాయండి. ఇంకా మా ఊర్లో అయితే చాలా అంటే చాలా మిస్ అవుతామండి. మేమే కాదు, సిటీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే కదా ప్రాబ్లము. ఊర్లో ఉంటే ఇంకా అమ్మ చేతి వంట కమ్మగా తినొచ్చు, ఇంకా అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి మనకి ఏ వస్తువులైనా సరే. అదే సిటీస్ వచ్చేసరికి అవి ఫ్రిడ్జ్లో లేకపోతే టేస్ట్లెస్గా ఉంటాయి. నాకైతే తలకాయ అంటే మహా ఇష్టం అండి. నేనైతే తలకాయ వేసుకుంటాను, అది కూడా ఫ్రెష్ చేప అయితేనే వేసుకుంటాను. ఐస్లో చేపలు అయితే టేస్ట్ అయితే ఉండవు. ఫ్రెష్ చేప తలకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఫ్రై ముక్కలు ఇష్టం అన్నమాట. నేను పులుసుల ముక్కలు అంత ఎక్కువ వేసుకోలేను, ఒక ముక్క వేసుకుంటాను కానీ అంతకంటే ఎక్కువ వేసుకోలేను ఫ్రై. అందుకని అమ్మ సగం ఫ్రై చేసి సగం పులుసు అయితే పెడుతుంది అన్నమాట. పులుసులో వచ్చినప్పుడు నేను తలకాయ ఎక్కువ ఇష్టంగా తింటాను. ఈ క్లీనింగ్ అంతా అయినప్పటికీ మా శృతి అయితే చాలా దూరంగా వెళ్ళిపోయిందండి. మా పెద్ద అమ్మాయికి అసలు చేపలేంటి ఇలాంటి రక్తం చూస్తే అది అసలు తిందన్నమాట. ఎలా చంపుకొని తింటారో.
చికెన్ అవనివ్వండి, మటన్ అయినివ్వండి, ఫిష్ అవనివ్వండి, ఏది తిందన్నమాట. ఇలాంటివి చూస్తే ఇంకా భయపడిపోతుంది. ఎలా తింటారో అలా ఒకళ్ళు ఒక జీవిని చంపుకొని ఎలా తింటారు అంటదన్నమాట. మనకైతే చిన్నప్పటి నుంచి అలవాటైపోయి తింటాం, కానీ అలాగే ఒక జీవిని చంపుకొని తింటాం ఏదో మనసు ఒప్పదు కదా. మా శృతికి అయితే అస్సలు తిందాం, మేమైతే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి మేమైతే తింటాం. అందులోకి గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు కంపల్సరీ నాన్ వెజ్ అలవాటు లేకుండా ఎవ్వరూ ఉండరండి. అందరూ తింటారు నాన్ వెజ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతుంది నాన్ వెజ్ అనేది. మాకు అంతేమాట. ఇదివరకు అయితే పెళ్ళి అవ్వకముందు అయితే ముక్క లేకుండా ముద్ద దిగేది కాదు. మ్యారేజ్ అయ్యాకైతే ఇంకా అక్కడ ఎక్కువ వారానికి ఒకసారి మాట, ఆ సండే అదైనా చికెను. మిగతా రోజుల్లో ఎప్పుడైనా రొయ్యలు చేపలు తెచ్చుకుంటాం, కానీ బాగా తక్కువ మాట నాన్ వెజ్ తింటాం. ఫస్ట్లో అయితే ఇంకా తక్కువ ఉండేది. ఇప్పుడు నాకు అక్కడ బయట తెలిసాక నేను కొంచెం తెచ్చుకుంటాం మొదలెట్టాను. లేకపోతే ఈయన సండే ఒక్కరోజే తెచ్చేవారండి. ఇంకా అమ్మ అయితే చేపల పులుసు అయితే పెట్టేసింది. ఫస్ట్ వేడివేడిగా తలకాయ వేసుకుని అయితే నేను తినేసాను. నాకు చాలా ఇష్టమండి. ఇదైతే మా చెల్లికి మాట ఫ్రై ముక్కోటి, ఇంకా చేపల పులుసు. నాకైతే తలకాయని ఇంకా ఫ్రై ముక్క ఇలా నంచుకుని తింటే నాకు చాలా ఇష్టమండి. అమ్మ ఫ్రై బాగా చేస్తుంది. ఇంకా మేము తినేసి తాగేసి సందాల ఫ్రీగా ఇలాగ గార్డెన్కి అయితే వెళ్ళామండి. చూసారా, నర్స్పూర్ ఐ లవ్ మై నర్స్పూర్ అన్నది కదా అక్కడ, ఐ లవ్ నర్స్పూర్ అని. ఇది వరకు మా చిన్నప్పటి నుంచి ఉండేదండి గార్డెను. ఇప్పుడైతే కాదు, కొత్తగా కట్టింది కాదు, మా చిన్నప్పటి నుంచి ఉండేది. అది ఇప్పుడు డెవలప్మెంట్ చేశారనమాట. ఇలాగా ఐ లవ్ నర్సరీ అండ్ రైట్. ఇక్కడ చెట్లకి లైటింగ్ అవి పెడతాం, ఇంకా పిల్లలకి ఆడుకుంటాకి అప్పుడు కూడా ఉండేవి. ఇప్పుడు ఇంకా పెంచారన్నమాట. ఇంకా ఎక్సర్సైజ్ చేయటానికి, వాకింగ్ చేయటానికి అన్నిట్లో వీలుగా ఉంటాకి బాగా పెట్టారండి. ఇప్పుడైతే చాలా బాగుందండి. ఇంక ఇక్కడ జనాలు కూడా ఇప్పుడు ఎక్కువగానే ఈవినింగ్ అయినప్పటికీ చాలా ఎక్కువ వస్తారండి. బయట పానీపూరి అమ్ముతారు, ఇంకా అన్నీ ఉంటాయన్నమాట. మిర్చి బజ్జీ అన్నీ అమ్ముతారు. మేము వెళ్ళి ముందు రోజు కొంచెం వర్షం వచ్చింది, అందుకే కొంచెం జారీలాగా ఉంది, కానీ లేకపోతే ఇంకా బాగుండేదండి. మా పిల్లలకైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుందండి ప్లేస్ అయితేనే. ఇక్కడ చూసారా వంతెనలా కట్టారు, ఎదురుగుండా బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ గాలి ఇంకా అన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేమైతే 2 hours వరకు అక్కడే టైం స్పెండ్ చేసామండి. రావాలనిపించలేదు అనమాట. ఇప్పుడు మే నెల కాబట్టి అసలు వాటర్ లేదు కాలువలో, లేదా కాలువలో వాటర్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటి అవతల వైపు మనకి మార్కెట్ మాట. అంటే అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, షాపింగ్ చేయాలన్నా రెస్టారెంట్ అన్నీ అవతల సైడ్ ఉంటాయన్నమాట బస్ స్టాప్ పక్కన. ఇంకా అదంతా మార్కెటేనండి. లోపల అక్కడ గోదావరి దాకా ఇయ్యోటి షాప్స్ అయితే ఉంటూనే ఉంటాయి. మా పిల్లలు ఇలాగ ఉయ్యాలు ఊపుతున్నారు. ఒకళ్ళేమో మా చెల్లిని, ఒకళ్ళేమో మా అమ్మ ఊపుతున్నారండి. మా పిల్లలకి అయితే బాగా నచ్చేసింది. వాళ్ళైతే ఇంటికి రావడానికి అసలు ఇష్టపడలేదు. అక్కడే ఉంటాం అన్నారన్నమాట. అక్కడ కూడా వాళ్ళ డాడీ తీసుకెళ్ళేవారు. ముంబైలో కూడా అక్కడ కూడా పార్క్ ఉంటుందండి. వాళ్ళ డాడీ తీసుకెళ్ళేవారు సండే బాధ. అందుకని వీళ్ళకి అలవాటు మాట పార్క్కి వెళ్ళటము. మా చిన్నమ్మ అయితే వెళ్ళామా ఇంకా అంతే టార్చర్ చూపించేస్తుంది, అది ఇది అనేసి. కాసేపు నన్ను కూడా ఊపమందమాట, నేను ఊపాను. ఇది ఎక్కిది కొంచెం రిస్క్ అండి. ఒక పక్కన ఒకళ్ళు బ్యాలెన్స్ తప్పారా ఇంకొకళ్ళు సడన్గా కింద పడిపోతారు. కొంచెం ప్రమాదం అండి ఇదైతేనే. ఇంకా అన్ని రకాలు మేమైతే కాసేపు అక్కడ ఎక్సర్సైజ్ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలాగా మార్కెట్లో అన్నీ చూసుకుంటూ ఇది అయిపోయాక చాలా అంటే షాపింగ్ చేసాము. అక్కడే రకరకాలవి మాకు కావాల్సినవి కొనుక్కుని హ్యాపీగా అయితే ఈరోజు ఎంత టైం స్పెండ్ చేసామండి. బ్రిడ్జ్ ఎక్కి కూడా చూపిస్తాను మీకు వ్యూస్ ఎలా ఉంటుందో. అక్కడ చూసారా నర్స్పూర్ బస్ స్టాపు. ఇక్కడ నుంచి అన్నీ మనం కావాల్సినవి మనకు ఏం కావాలో అన్నీ దొరుకుతాయండి. ఇంకా మా పిల్లలు అయితే ఇటేపు నుంచి అవతల పక్కకి వెళ్దామన్నారు, కానీ వద్దు అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనేసి మేము ఇంకో సైడ్ నుంచి అయితే వెళ్ళాము. చూసారా కాలువలో అసలు వాటరే లేదండి. ఇంకో విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. మనందరినీ కాపాడటం కోసం ఆర్మీలో వాళ్ళందరూ అక్కడ
మనందరి ప్రాణాలు కాపాడుతున్నారు కదండి. వాళ్ళకి ఒక థ్యాంక్స్ అని కూడా చెప్పలేను, మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. అలాగే మన సినిమా హీరో ప్రభాస్ ఉన్నాడు కదండి. ప్రభాస్ అయితే 1000 crores అయితే ఇచ్చారంటే అండి. వాళ్ళకి బుల్లెట్లు తగిలినప్పుడు జాకెట్లు ఉంటాయి కదా, అవి వాటి కోసం అయితే 1000 crores అయితే ఇచ్చారంటే అండి. చాలా గ్రేట్ కదండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బయట నుంచి అయితే బిర్యానీ తెచ్చుకున్నాం. ఇదే మాట, టేస్ట్ అయితే పర్లేదు, యావరేజ్గా ఉంది, అంత బాగోలేదు.